నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు ఎపిసోడ్లో మీకు హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తానండి. డూపియన్ కాటన్ మీద ఇది కంప్లీట్ హ్యాండ్ ఓవెన్ మెటీరియల్ అండి. క్రీమ్ బేస్ తీసుకున్నాను ఎందుకంటే దీంట్లో యూస్ చేసిన కలర్స్ అన్నీ కంప్లీట్ మల్టీ కలర్ కాంబినేషన్ కాబట్టి మనకి లైట్ కలర్స్ మీదే ఈ డిజైన్స్ ఎక్కువగా ఎలివేట్ అవుతాయి. డార్క్ కలర్స్ మీద మనకి ఇంతగా ఎలివేట్ అవ్వవు. దీంట్లో నేను తీసుకున్న కాన్సెప్ట్ వచ్చేసి మహారాష్ట్రన్ వర్లీ పెయింటింగ్. యూజువల్గా మహారాష్ట్రన్ వర్లీ పెయింటింగ్ అనగానే రెండు ట్రయాంగిల్స్ ఒక సర్కిల్, అంటే ఆ డిజైనే అలా ఉంటుంది. ట్రైబల్ పెయింటింగ్ కాబట్టి డీటెయిల్గా ఉండదు. కాకపోతే నేను కొంచెం డీటెయిల్గా దీంట్లో పెయింటింగ్ చేశాను. దీంట్లో ఏంటంటే వీళ్ళకి చీరల్లాగా, అంటే మన అరకు కోయ కాన్సెప్ట్ దీంట్లో రెండు క్లబ్ చేశాను నేను. దీంట్లో ఏంటంటే కంప్లీట్గా కోయ వాళ్ళు డాన్స్ చేసినట్టుగా అది సింపుల్గా ట్రయాంగిల్స్ ఇవ్వకుండా దీంట్లో వీళ్ళు చీరలు కట్టుకున్నట్టుగా కొంచెం డీటెయిల్గా నేను పెయింటింగ్లో చూపించాను. దీంట్లో కాన్సెప్ట్ అంతా మల్టీ కలర్ రెయిన్బో కాన్సెప్ట్, అంటే ప్లెయిన్గా వర్లీ పెయింటింగ్ లేకుండా బ్యాక్గ్రౌండ్ అంతా కంప్లీట్గా మల్టీ కలర్స్ లైట్ షేడ్స్ తీసుకొని వెట్ అండ్ వెట్ కాన్సెప్ట్లో దీన్నంతా స్ప్రెడ్డింగ్ చేశాను. అంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ప్లెయిన్ ఉండకుండా ఇక్కడ మనకి నెక్ వస్తుంది. నెక్ ప్యాటర్న్ మనం ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు. స్క్వేర్ కానీ, రౌండ్ కానీ, యూ నెక్ కానీ, లేదంటే కాలర్ నెక్ కానీ, ఈ పోర్షన్లో మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మెయిన్ డిజైన్ మాత్రం మనకి ఇక్కడ నుండి వస్తుంది. కింద పోర్షన్లో వచ్చేస్తే 3, అంటే ఇక్కడ రెక్టాంగిల్, స్క్వేర్స్, మళ్ళీ రెక్టాంగిల్ తీసుకొని దాంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అంతా బ్యాక్గ్రౌండ్ వెట్ అండ్ వెట్ కాన్సెప్ట్లో చేసి, ఈ రెక్టాంగిల్స్లో స్క్వేర్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ వెట్ అండ్ వెట్ కాన్సెప్ట్లో షేడింగ్ చేసి ఆ తర్వాత ఈ ఫిగర్స్ని పెయింట్ చేశాను. ఈ స్క్వేర్స్, రెక్టాంగిల్స్ ప్లెయిన్గా వదిలేయకుండా ట్రయాంగిల్స్తో మల్టీ కలర్ తీసుకొని మొత్తం ఒక డిజైన్ లాగా చేయడం వల్ల దీనికి ఒక అడిషనల్ లుక్ వచ్చింది. అంటే యాజ్ యూజువల్గా వర్లీ డిజైన్ ఉన్నట్టుగా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో ఒక చిన్న బిట్ తీసుకొని స్లీవ్స్కి చిన్నగా మనకి పెయింటింగ్ చేసామండి. దీంట్లో ఉన్న మల్టీ కలర్ కాంబినేషన్స్తో మనం దుపట్టాని లెగిన్స్తో కానీ, టాప్ని లెగిన్స్తో కానీ, లేదంటే జీన్స్ పైన కానీ ఇంకేదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చిన వైలెట్ కలర్, పింక్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, ఏ కలర్తోనైనా ఇది చాలా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. ఇంతకుముందు మనం చూసిన డ్రెస్లో నెక్కి డిజైన్ ఇచ్చి ఆ తర్వాత హోల్ డ్రెస్ కవర్ చేసాము. దీంట్లో ఏంటంటే మనకి క్రాస్ లైన్ లాగా ఒక మొత్తం క్రాస్ స్ట్రిప్ లాగా తీసుకొని ఆ స్ట్రిప్లో మొత్తం కలర్ స్ప్రెడ్ చేసి దాంట్లో వర్లీ ఫిగర్స్ని ఆల్టర్నేట్గా పెయింట్ చేశాను. తర్వాత ఏంటంటే ఈ ట్రయాంగిల్స్ అంతా మల్టీ కలర్ తీసుకున్నాను. కాన్సెప్ట్ అదే వర్లీ కాన్సెప్టే, కానీ మనం ఫార్మాట్ మార్చిన కొద్దీ దాని లుక్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ హ్యాండ్ పెయింటెడ్ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చాలా అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయండి. 2200.